కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో అటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో కౌంటింగ్ అయితే ప్రధానంగా సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ లో ప్రతి వార్డును కూడా ప్రత్యేకంగా డివిజన్ వైజ్ గా చేసి అక్కడ కౌంటింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వార్డుకు సంబంధించి అభ్యర్థులతో పాటు వారికి సంబంధించినటువంటి ఏజెంట్ కూడా అలో చేశారు. ప్రత్యేకంగా ముగ్గురు కౌంటింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఒకరు సూపర్వైజర్ గా ఉంటారు. ఇక ప్రతి కౌంటింగ్ ను కూడా ఏదైతే కట్టల వైజ్ గా కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ వార్డుకు సంబంధించినటువంటి కట్టలన్నీ కూడా ఒక బాక్స్ లో వేసిన తర్వాత అటు పార్టీల వైజ్ గా కూడా ఇటు వాటినన్నింటిని కూడా కౌంటింగ్ చేయనున్నారు. అయితే ఫలితాలు మాత్రం ఇప్పటికే అటు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ హవా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే అటు 20 వార్డులో అటు సిపిఎం విజయం సాధించగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే మద్దులపల్లిలో మాత్రం ఇటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కూడా విజయం సాధించారు. తమ్మినేని నవీన్ కూడా భారీ విజయంతో కూడా అతను గెలవడం జరిగింది. ఇక ఇప్పటికే 31 వార్డులకు సంబంధించినటువంటి ప్రతి ఫలితాన్ని కూడా అటు అధికారులు ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అటు ఏదైతే 25వ వార్డులో కడారి నవీన్ తో పాటు మిగతా వార్డుకు సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థులను కూడా అక్కడ అంటే కౌంటింగ్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ వారందరినీ కూడా క్షుణ్ణంగా ఏదైతే ఓట్లు ఎలా ఉన్నాయి, ఎలా పోలయ్యాయి అంటే అటు ఏజెంట్లకు కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా పరిశీలించి వారికి కూడా చూపించడం జరుగుతుంది. వారంతా కూడా తమ అంగీకారం చెప్పిన తర్వాత అవన్నీ కూడా ఒక బాక్సులుగా కట్టలుగా కూడా విభజించడం జరుగుతుంది. విభజించిన తర్వాత వారన్నింటిని కూడా తుదిగా ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అయితే ఈ అన్నింటినీ కౌంటింగ్ చేసిన తర్వాత అటు ఏదైతే అక్కడే ఉన్నటువంటి సూపర్వైజర్ మాత్రం ఈ ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆ ఏజెంట్లు ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులు ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక ఏజెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. అటు ఏదైతే రన్నర్ ఏజెంట్ ను కూడా బయటకు ఉంచడం జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎదులాపురం, మదిర, వైరా, సత్తుపల్లి, అటు కల్లూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అన్నింటిలో కూడా ఇప్పటికే కౌంటింగ్ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రభంజనం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు కూడా చేజారిపోకుండా కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా అంటే నిఘాతో వారందరినీ కూడా అంటే క్యాంపు అంటే ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసి వారికి అక్కడికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎదులాపురం మున్సిపాలిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మున్సిపాలిటీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేవి దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఇక్కడ మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉత్కంఠకు మరొక 2 గంటల్లో మాత్రం అంటే 2 గంటల వరకు మాత్రం పూర్తి ఫలితాలు కావచ్చు, అదేవిధంగా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఫలితాల అనంతరం ఏదైతే 16వ తారీఖు మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ కూడా పరోక్షంగా ఎన్నుకునే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఫలితాలు మాత్రం అటు కాంగ్రెస్ హవా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో మాత్రం పూర్తి ఫలితాలు వెల్లడి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి మెదక్ వెళ్దాం. ఉమ్మడి మెదక్లో అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ ఉమ్మడి మెదక్లో ఎలా ఉంది సిచ్యుయేషన్? ఏ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది? అలాగే పూర్తి రిజల్ట్స్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హోరాహోరీగా అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విజయావకాశాలు దోబుచ్చులాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే నర్సాపూర్ లో మాత్రం బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది. అటు బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, మిగతా 4 చూడొచ్చు. అక్కడ నర్సాపూర్ లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. అక్కడ 10 స్థానాలు బీఆర్ఎస్, 5 స్థానాలు కాంగ్రెస్, 1 బీజేపీ గెలిచింది. కాబట్టి సుస్పష్టమైనటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ బీఆర్ఎస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంబంధించి రామంపేటకి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 5 బీఆర్ఎస్ కు 5 కాంగ్రెస్ కు 2 బీఆర్ఎస్ కు వచ్చినాయి. మిగతా 1 బీజేపీకి వచ్చింది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజార్టీ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా తూప్రాన్ సంబంధించి తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ కే అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ అంటే మెదక్ జిల్లాకు సంబంధించి 2 అటు మెదక్, తూప్రాన్ మాత్రం
టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది, రామాయంపేట కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది, నర్సాపూర్ హంగొచ్చే అవకాశం ఉంది, బీజేపీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అదే సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో అయితే బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఎందుకంటే అటు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ కి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చి ప్రచారం చేసిండు కనుక ఆ బీఆర్ఎస్ కే మొత్తం అక్కడ నాయకులంతా కూడా బీఆర్ఎస్ ఎక్కువ ప్రచారం చేశారు కనుక అక్కడ గడ్డపోతారంలో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది బీఆర్ఎస్. 14 బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ 3, అదర్స్ 1. అదేవిధంగా ఇంద్రేశం కూడా అంతే. ఇంద్రేశంలో కూడా బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ 2 సీట్లు, ఇండిపెండెంట్ 1 సీటు గెలిచారు. కాబట్టి ఆ 2 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది, చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కోహీర్ సంబంధించి కోహీర్లో కాంగ్రెస్ కు 8 స్థానాలు, బీఆర్ఎస్ కు 5 స్థానాలు, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. ఇక్కడ కూడా హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు 1 సీట్ తక్కువ ఉన్నందున అక్కడ కాంగ్రెస్ కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నారాయణఖేడ్ లో సుస్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ కు 11 సీట్లు, బీఆర్ఎస్ కు 3 సీట్లు ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా జహీరాబాద్ సంబంధించి జహీరాబాద్ లో కూడా బీఆర్ఎస్ కు 15 స్థానాలు, కాంగ్రెస్ కు 14 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, అదేవిధంగా ఇండిపెండెంట్ 3 స్థానాలు, ఎంఐఎం కు 2 స్థానాలు. ఇక్కడ కూడా హంగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. మరి ఎక్స్ అఫిషియో ఓట్లతోనే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆందోళన అయితే ఇప్పటికే మెజార్టీ స్పష్టమైపోయింది. ఆందోళనలో కాంగ్రెస్ 11 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు మాత్రమే ఉంది. కాబట్టి ఆందోళనలో గెలుపు అయితే స్పష్టంగా కాంగ్రెస్ కి మాత్రమే పట్టం కట్టారు ప్రజలని చెప్పి చెప్పుకోవచ్చు. సదాశివపేటలో కూడా స్పష్టమైనటువంటి విజయాన్ని కాంగ్రెస్ కు ఇవ్వబోతున్నారు. 16 సీట్లు ఇప్పటికే, 8 సీట్లేమో బీఆర్ఎస్ కు, 16 సీట్లు కాంగ్రెస్ కు, మిగతా 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ లా గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ లో సదాశివపేటలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో 12 సీట్లు బీఆర్ఎస్ కు, 10 సీట్లు కాంగ్రెస్ కు, 2 సీట్లు బీజేపీకి, 2 సీట్లు అదర్. తర్వాత గుమ్మడిదల సంబంధించి గుమ్మడిదలలో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరిచింది. అక్కడ కూడా బీఆర్ఎస్ కు 14 సీట్లు, కాంగ్రెస్ కు 4 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, అదర్స్ 1 గెలిచారు. కాబట్టి అక్కడ కూడా గుమ్మడిదలలో కూడా స్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా దిన్నారం సంబంధించి దిన్నారంలో కూడా విజయం దోబూచులాడింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా కొనసాగింది. కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచింది, బీఆర్ఎస్ 7 స్థానాలు గెలిచింది. బీజేపీ కూడా కీలకం కానుంది. ఇక్కడ బీజేపీ 4 స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ కీలకం కానుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా 3 గెలిచారు. ఇక్కడ కూడా చాలా సుస్పష్టమైనటువంటి మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ కొంత అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కొంత అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ